ఈటీవీ2 ప్రేక్షకులకు నమస్కారం. తీయ తేనెల తొనలు మన తెలుగు పలుకులు, మీగడల వెన్నలే మన తెలుగు మనసులు, మర్యాద మన్ననలు మమతానురాగాలు, ఆత్మాభిమానాలు మన తెలుగు మనుగడలు అంటూ తెలుగు మాధుర్యాన్ని ఘనంగా కీర్తిస్తారు మన కవులు. తెలుగు పేరెత్తితే పులకించిపోతారు. ఇటువంటి కవుల స్ఫూర్తికి అద్దం పట్టే పలు ప్రత్యేక అంశాలను మీ ముందు ఆవిష్కరిస్తుంది నేటి తెలుగు వెలుగు. వారం వారం ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్న తెలుగు వెలుగు ప్రశ్న ఇప్పుడు మీకోసం. ఆదాయంతో నిండిన పాఠశాల. ఏ బడి, బి రాబడి, సి వీధి బడి, డి తీరుబడి. మీ సమాధానం టీవీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి బడి అయితే ఏ, రాబడి అయితే బి, వీధి బడి అయితే సి, తీరుబడి అయితే డి అని టైప్ చేసి 562635కు SMS చేయండి. ప్రశ్న మరోసారి. ఆదాయంతో నిండిన పాఠశాల. ఏ బడి, బి రాబడి, సి వీధి బడి, డి తీరుబడి. మీ సమాధానం టీవీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి బడి అయితే ఏ, రాబడి అయితే బి, వీధి బడి అయితే సి, తీరుబడి అయితే డి అని టైప్ చేసి 562635కు SMS చేయండి. యానిమేషన్ చిత్రాలు చూడటానికి పిల్లలు ఎక్కువ ఇష్టపడతారు. కదిలే బొమ్మల కబుర్లతో చిన్నారుల్లో భాషా స్ఫూర్తి కలిగిస్తున్న బాల వినోదం ఇప్పుడు మీకోసం. ఎందుకు నన్నందరూ పనికిరాని వాడు అని అలా తిడుతున్నారు? నేను చేసిన పాపం ఏంటి? బయట వాళ్ళే అనుకుంటే చివరికి అమ్మ కూడా నన్నే తిడుతోంది. వాళ్ళందరూ మెచ్చుకునే విధంగా ఏదైనా చెయ్యాలి. ఓ బాటసారి, నన్ను రక్షించినందుకు నీకు ధన్యవాదాలు. అయినా నాకు తెలియకడుగుతాను, నీవు ఎవరు? ఇంత దట్టమైన అడవిలో ఒంటరిగా ఎక్కడికి వెళుతున్నావు? నా పేరు సుంటాచారి. మా ఊరిలో అందరూ నన్ను ఎగతాళి చేసి ఆట పట్టిస్తున్నారు. ఎందుకు పనికిరాని వాడిలా చూస్తున్నారు. చివరికి మా అమ్మ కూడా. అయితే ఇంటి నుండి పారిపోయి వచ్చావా? లేదు లేదు. మరెందుకు వచ్చినట్లు? మా రాజ్యంలో రాకుమారి అనారోగ్యంతో ఉంది. ఆమె ఆరోగ్యం బాగుపడటానికి ఈ అడవిలో ఒక మూలిక ఉందంట. ఆ మూలిక ఒక రాక్షసుడి ఆధీనంలో ఉందని, దాన్ని ఎలాగైనా సంపాదించి రాజుగారికిచ్చి నా మంచితనము ధైర్య సాహసాల్ని చాటుకోవాలని వచ్చాను. సంతోషం మిత్రమా, నీ కోరిక నెరవేరునుగాక. నీవు చెప్పిన ఆ మూలిక గురించి తెలియదు గాని ఈ అడవికి సంబంధించిన ఒక చిత్రపటము నా దగ్గర ఉంది. బహుశా అది నీకు సహాయపడవచ్చునేమో, చూద్దాం పద. రామిత్రమా, ఇక్కడే ఆ చిత్రపటం ఉండేది.